నమస్తే అండి, నా పేరు వెంకట్. నేను ప్రొఫెషనల్ వెల్నెస్ కోచ్ అండి. నేను ఈ కమ్యూనిటీ రావడానికి మెయిన్ కారణం ఏంటంటే నాకు సివియర్ డయాబెటిస్. దాన్ని నేను మా కోచ్ వరకు 4-5 పెట్టుకొని అలవాటు మార్చుకొని జీవనశైలి మార్చుకొని మా కోచ్ ఏదైతే చెప్పారో అది తూచా తప్పకుండా చేయడం బట్టి నేను ఆ యొక్క డయాబెటిస్ నుంచి ఓవర్కమ్ చేసుకున్నాను. ఎంత అంటే నా డయాబెటిస్ వచ్చి తినక ముందు 200, తిన్న తర్వాత 400. వారం రోజులు మెడిసిన్ రాశారు డాక్టర్ గారు. అయితే చిన్న వయసు కాబట్టి కొన్ని అలవాట్లు మార్చుకోవడం ద్వారా, జీవనశైలి మార్చుకోవడం ద్వారా నేను చెప్పే కదండి, కోచ్ ఏదైతే చెప్పడం చెప్పినట్టు చేయడం ద్వారా నా షుగర్ లెవెల్ నేను ఓవర్కమ్ చేసుకున్నాను. ఎంత అంటే ఇప్పుడు ప్రజెంట్ తినక ముందు 90 నుంచి 120 ఉంటుంది, తిన్న తర్వాత 140 నుంచి 150 ఉంది. చాలా వండర్ఫుల్ రిజల్ట్ రావడానికి మై కోచ్, థ్యాంక్ యూ మై కోచ్. మన రోజు పిల్లర్స్ కోసం నేర్చుకుంటున్నాం కదా, నేనేం నేర్చుకున్నానండి పిల్లర్స్లో 100% మంచి ఆలోచన, పాజిటివ్ మైండ్ సెట్ గురించి నేర్చుకున్నాం. ఈరోజు నేర్చుకోవాల్సిన టాపిక్లో 5th పిల్లర్, 5వ పిల్లర్ ఏంటంటే స్లీప్, నిద్ర అండి. నిద్ర ఎంతమందికి ఇష్టం? స్లీప్ ప్రతి ఒక్కరికి కూడా ఇష్టమే అనుకుంటారు. కాకపోతే ఎంతసేపు పడుకుంటారు మెడిసిన్ చెప్పండి, ఏమండి? ఎంతసేపు పడుకుంటారు? ఎలా అంటే ప్రతిదీ కూడా ప్రమాదమే. అంటే నిద్ర ఎక్కువ ఉండకూడదు, అలాని తక్కువ కూడా ఉండకూడదు. అర్థమవుతుందండి? స్లీప్ యావరేజ్ 18 years అబవ్ ఉన్న వాళ్ళకి మినిమం 7 గంటల నుంచి 8 గంటల నిద్ర సరిపోతుంది. చిన్నపిల్లలకి, నెలలో ఉన్న పిల్లలకి మినిమం 12 గంటల నుంచి 14 గంటలు వాళ్ళు నిద్రపోవాలి. అర్థమవుతుందండి? అలాగే 2 years నుంచి 14 years, 10 years అబవ్ ఉన్న వాళ్ళు మినిమం 8 to 10 hours 10 గంటలు నిద్ర ఉండాలి. అర్థమవుతుందండి? స్లీప్ అనేది మనిషికి చాలా చాలా ప్రాముఖ్యం, చాలా ఇంపార్టెంట్. మనం చెప్పుకునే ఈ యొక్క పిల్లర్స్లో దేని గురించి మన పిల్లర్స్ చెప్పుకోవడం తెలుసు కండి. అర్థం కాకపోతే నా ప్రీవియస్ వీడియోస్లో ఉంటే చూడండి. లాంగ్ లైఫ్ వెల్నెస్ సెంటర్ అని చెప్పేసి, లాంగ్ లైఫ్ వెల్నెస్ దాంట్లో వెంకట్ అని కొడితే వస్తాయండి. మీరు చూస్తే బాగా అర్థమైంది అసలు దేని గురించి చెప్తున్నారు. ఎందుకంటే ఒక మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే కావలసిన ఆ యొక్క పిల్లర్స్ అంటే పాటించవలసిన విషయాలు డైలీ, అప్పుడప్పుడు కాదండి, ఏమండి? అప్పుడప్పుడు కాదు, గుర్తొచ్చినప్పుడు కాదు, డైలీ పాటించవలసిన విషయాల్లో మనం 1 by 1 నేర్చుకుంటూ వస్తున్నాము. 5ది వచ్చేది స్లీప్, నిద్ర. ఏంటండి? నిద్ర. అది ఎన్ని గంటలు పడుకోవాలని చెప్పుకున్నాం. అయితే చాలామంది తెలియని విషయం అంటే ఎన్ని గంటలు పడుకోవాలి, ఎన్ని గంటలు లేగాలో తెలియదు. నేను చెప్పుకున్నట్టు 7 గంటలు 8 గంటలు పడుకోవాలి కరెక్టే. ఎప్పుడు పడుకోవాలి, ఎప్పుడు లేవాలి అంటే ఒకప్పుడు ఏం జరిగేదంటే నైట్ కూడా కరెంట్ ఉండేది కాదు. పగల కరెంట్ ఉండేది కానీ కరెంట్ తక్కువ. కరెంట్ లేని సమయంలో ఏం జరిగేదంటే ప్రాపర్గా నిద్ర ఉండేది. అంటే సరిపడి నిద్ర ఉండేది. అప్పుడు హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా చాలా తక్కువ ఉండేవి. ఇప్పుడు ఏం జరుగుతుంది? 12, 1 గంట 2 దాకా కూడా ఏం చేస్తున్నారండి? మొబైల్స్ చూసి 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 కళ్ళు లేక మంటలు వచ్చేసి చుట్టుకోలేక అప్పుడు నిద్రపోతున్నాం. మళ్ళీ ఎప్పుడు ఎత్తారు వాళ్ళు? 10, 11, 7, 8 స్కూల్కి వెళ్ళాల్సి వస్తే 7-8 లేచిపోయి అడుగుడికి రెడీ అయిపోయి
వెళ్ళిపోతున్నారు. జాబ్ హోల్డర్స్ కూడా. అంటే ఏం జరుగుతుందంటే నిద్ర కూడా ప్రాపర్గా నిద్రపోవట్లేదు, ఉండట్లేదు. నేను చెప్పుకున్నట్టు ఒకప్పుడు హెల్త్ ప్రాబ్లమ్స్ ఎందుకు రాలేదు? నిద్ర కరెక్ట్గా ఉండేది. ఎందుకని? సమయాన్ని తినేసేవాడు, చీకటి పడకముందే తినేసేవాడు. తిని చక్క ఒక అరగంట గంట మనుషులతో మాట్లాడుకొని, పక్కలతో మాట్లాడుకొని, కుటుంబ సభ్యులతో మాట్లాడుకొని తర్వాత ఏం జరిగేదంటే నిద్రపోయేవాళ్ళు మళ్ళీ కరెక్ట్గా 4 గంటలకల్లా 5 గంటలకల్లా లేచిపోయేవాళ్ళు. అసలు మళ్ళీ అంతగా ఎక్కువ నిద్రపోవడం కూడా అవకాశం ఉండేది కాదు. అందరు లేచి పనులు చేసుకుంటే ఎక్కడ ఉంటారు ఇంకా? ఏమండి, అర్థమవుతుందండి? అంతలా సపోర్ట్ అయ్యేది. నిద్ర ఉంటే ఆరోగ్యం ఉంటుంది. నిద్ర ఆరోగ్యం లేకపోతే కూడా నిద్ర కారణం. అర్థమవుతుంది. కాబట్టి ప్రతి ఒక్క పర్సన్ కూడా నిద్ర ప్రాపర్గా ఉంచుకోవాలి. ఎందుకనంటే మనం పడుకున్నప్పుడు ఏమండి కొన్ని టాక్సిస్ వ్యర్థ పదార్థాలు మన బాడీ నుంచి రిలీజ్ అవుతాయి. అర్థమవుతుందండి. అలాగే డీప్ స్లీప్ ఉంటే బయోలాజికల్ క్లాక్ ప్రకారం నైట్ 11కి అంటే నైట్ 11 గంటల నుంచి బ్రెయిన్లో పిట్యూటరీ గ్లాండ్ అనేది ఉంటుంది. అది వర్క్ చేయడం మొదలెడుతుంది, అది పనిచేయాలి. ఎప్పుడు నైట్ 10 గంటలకు 11 గంటలకు ఖచ్చితంగా సైన్స్ ప్రకారం పనిచేయాలి. అయితే మనం అప్పుడు డీప్ స్లీప్లో ఉండాలి. బాగా అర్థం చేసుకోండి. నైట్ 11 గంటలకి బ్రెయిన్ వర్క్ చేయడం మొదలెట్టాలి. బ్రెయిన్ రోజు వస్తున్న పని చేస్తుంది. ఆ పని చేయడం వేరు, ఆ పని చేయడం వేరు. అంటే దాని పని కరెక్ట్గా 11 గంటల నుంచి దాని పని ఉంది, దానికి డ్యూటీ. బయోలాజికల్ క్లాక్ ఉంటుంది. దాని గురించి ఒక టాపిక్ చెప్తానండి మీకు చాలా వివరంగా. ఎప్పుడు తినాలి, ఎప్పుడు పడుకోవాలి, ఎప్పుడు లేవాలి, ఏ టైంలో కిడ్నీస్ వర్క్ చేస్తాయి, ఏ టైంలో హార్ట్ వర్క్ చేస్తుంది, ఏ టైంలో లివర్ పని చేస్తుంది, ఏ టైంలో డైజెషన్ జరిగింది అనే విషయం గురించి ఒక టాపిక్ ఉంటుంది. బయోలాజికల్ క్లాక్ చాలా ఇంపార్టెంట్, చాలా థ్రిల్లింగ్ ఉంటుంది. అది ఇంటే ఖచ్చితంగా. అయితే 11కే మనం స్లీప్కి ఎందుకు వెళ్ళాలంటే ఖచ్చితంగా 11 కన్నా ముందే డీప్ స్లీప్లో ఉండాలి, మొత్తం నిద్రలో ఉండాలి. ఎవరు 30 లేకపోవడం. ఎప్పుడు? నైట్ 11 గంటలకి. నైట్ 11 గంటలకి డీప్ స్లీప్లో ఉండాలంటే మీరు ఎప్పుడు పడుకోవాలి? మినిమం 10 గంటలకల్లా పడుకోపోవాలి, 9 గంటలకల్లా పడుకుని పోవాలి. అర్థమవుతుంది. ఇంకోటి అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో మొబైల్ చూడకుండా 99% ఎవరు ఉండట్లేదు, టీవీ చూడకుండా 99% ఎవరు ఉండట్లేదు. కాబట్టి పడుకునే ముందు ఒక 1 అవర్ ముందు అసలు ఏది చూడకూడదు. బుక్స్ చదవండి, బాగా అంటున్నారు. మీరు దేనిని నమ్ముకున్నారో ఆ నమ్మినాక పరిశుద్ధ గ్రంథాలు ఉంటాయి కాబట్టి అవి చదవండి, చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఒకటి నిద్ర రావడానికి హెల్ప్ అవుతుంది, మీకు చాలా స్ట్రెస్ ఉంటుంది, స్ట్రెస్ పోతుంది, మీకు ఇంకా ధైర్యం వస్తుంది. ఏమండి, మీకు ఇంకా సంతోషంతో పడుకునే అవకాశం ఉంటుంది బుక్ చదివితే. అదండి బైబిల్, ఖురాన్ అండి, భగవద్గీత ఉంటాయి కదా, చదవండి ఆ టైం. అర్థమవుతుందండి. నైట్ ఎప్పుడు? నిద్రపోయే ముందు గంట, అంటే 9 గంటలకు పడుకోవాలనుకోండి. 8 గంటలకు స్టడీ చేయండి, నిద్ర బాగా వస్తుంది. అలాగే మీరు పడుకునే రూమ్ టెంపరేచర్ చూసుకోండి. ఆ వాతావరణం క్లీన్గా ఉండాలి, డిస్టర్బెన్స్ ఉండకూడదు. ముఖ్యంగా లైట్. డీప్ స్లీప్ ఉండాలంటే చీకటి ఎక్కువ ఉండాలి. వెళ్తున్నా ఉండకూడదు. ఎందుకంటే మెలోటిన్ హార్మోన్ రిలీజ్ అవ్వడం వల్ల నీకు నిద్ర బాగా వస్తుంది. ఆ హార్మోన్ రిలీజ్ అవ్వాలంటే, డీప్ స్లీప్కి వెళ్ళాలంటే వాతావరణం, క్లైమేట్ చాలా ఇంపార్టెంట్. అంటే రూమ్ ఎలా ఉండాలంటే క్లీన్గా ఉండాలి, బెడ్స్ క్లీన్గా ఉండాలి. ఏమండి, టెంపరేచర్ సరిపడా ఉండాలి. అర్థమవుతుందండి. టెంపరేచర్ కూడా సరిపడా ఉండాలి. దాంతోపాటు వెలుతురు ఉండకూడదు. ఏంటంటే వెలుతురు ఉండకూడదు. అప్పుడు
డీప్ స్లీప్ వస్తుంది. 11 గంటలకి ఆ యొక్క పిట్యూటరీ గ్లాండ్ అని చెప్పేసి పనిచేయడం వల్ల థైరాయిడ్ గ్లాండ్ బాస్ పిట్యూటరీ గ్లాండ్ అది పనిచేస్తే థైరాయిడ్ గ్లాండ్ పనిచేస్తుంది. చాలామంది తెలియని విషయం అంటే థైరాయిడ్ వస్తే లాంగ్ లైఫ్ మెడిసిన్ చేయాలనుకుంటారు తప్ప వాళ్ళ యొక్క జీవన విధానం మార్చుకుంటే మెడిసిన్ పవర్ని తగ్గించుకొని రావచ్చు. అంత అవకాశం ఉంటుంది. మార్చుకోవాలి. దానికంతా ఇంటర్లింక్ ఉంటుందేమో ఉంటుందండి. పిట్యూటరీ గ్లాండ్ థైరాయిడ్ అదొక టాపిక్. దాని గురించి మనం నెక్స్ట్ వీడియోలో చర్చించుకుంటాయి. బట్ ఏంటంటే ఇప్పుడు స్లీప్ అనేది చెప్పాను. మినిమం 7 నుంచి 8 గంటలు ఉండాలి. పడుకున్నప్పుడు హెల్త్ అనేది ఉండకూడదు. 9 to 10 పడుకోవడానికి ఇష్టపడాలి. పడుకున్న 1 hour ముందే దాని బుక్ చదువుకుంటే బాగా హెల్ప్ అవుద్ది. మొబైల్స్ కానీ టీవీస్ కానీ అవి ఏవి కూడా చూడకూడదు. అర్థమవుతుందండి. బుక్ చదువుకుంటే ఖచ్చితంగా హెల్ప్ అవుద్ది స్లీప్ రావడానికి. అర్థమవుతుందండి. రూమ్ టెంపరేచర్ బాగుండాలి. ఆ అట్మాస్ఫియర్ క్లీన్గా ఉండాలి. అంటే ఎటువంటి డస్ట్ ధూళి ఉండకూడదు. అర్థమవుతుందండి. బెడ్షీట్స్ కూడా ఎప్పుడు కూడా ఫ్రెష్గా ఉండాలి. ఇంకా ఆ రూము మీ ఇంకా మంచి సంగీతం ఏనండి నిద్ర బాగా నిద్ర రావడానికి ఇంకా అవకాశం ఏంటంటే మంచి సంగీతం చక్కగా స్లోగా పెట్టుకుని మ్యూజిక్ మంచి సంగీతం పెట్టుకుంటే మంచి పాటలు మీకు ఇష్టమైన పాటలు పెట్టుకుంటే చాలా బాగా నిద్ర రావడానికి అవకాశం ఉంటుంది. నిద్ర పడతలేదు అంటారు. టీవీ సీరియల్ చూసి 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 టెన్షన్ ఎక్కడ రావద్దండి. ఆడేమైపోయింది మొబైల్ నొక్కి 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 లైటింగ్ మొత్తం కూడా కళ్ళనే పడిపోయి ప్రభావం పడిపోతే ఎక్కడ వస్తుంది నిద్ర? ఏమండి టెన్షన్తో ఉంటే ఎలాగ ఉంటుంది? ఆలోచన చేస్తే ఎలా వస్తుంది నిద్ర? కాబట్టి స్లీప్ చాలా ఇంపార్టెంట్. నువ్వు ఆరోగ్యం ఉండాలంటే అర్థమవుతుందండి. నువ్వు ఆరోగ్యంగా ఉండాలంటే అలాగే బరువు పెరగడానికి బరువు తగ్గడానికి కూడా స్లీప్ చాలా అవసరం. తెలుసా మీకు? డైజెషన్ అవ్వడానికి కూడా స్లీప్ చాలా అవసరం అండి. ఆలోచన మెరుగ్గా ఉండాలంటే స్లీప్ చాలా అవసరం అండి. హార్ట్ కరెక్ట్గా పనిచేయాలంటే స్లీప్ చాలా అవసరం అండి. అర్థమవుతుందండి. అన్నీ ఉంటాయి నిద్ర వల్ల. అర్థమవుతుంది. కాబట్టి ప్రతి ఒక్క పర్సన్ కూడా ఇంకోటి నైట్ పడుకునేటప్పుడు కంఫర్ట్ డ్రెస్ ఉండాలి. జీన్స్ ప్యాంట్లతో హీట్ చేసుకుంటా ఉంటే నిద్ర ఆడదండి. అర్థమవుతుందండి. నైట్ కంఫర్ట్ డ్రెస్ కూడా ఉండాలి. కంఫర్ట్ డ్రెస్ ఉంటే చాలా వండర్ఫుల్ నిద్ర వస్తుంది. అర్థమవుతుందండి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా నిద్ర విషయంలో మీకైతే చాలా విషయాలు చర్చించుకున్నాం. ఎన్ని గంటలు నిద్ర ఉండాలో తెలుసుకున్నాము. ఎప్పుడు నిద్ర వస్తుందో తెలుసుకున్నాము. నిద్ర వల్ల ఉపయోగాలు ఏంటో తెలుసుకున్నాము. అర్థమవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇలా చేస్తే ఆరోగ్యం ఎప్పుడూ ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ యొక్క లాంగ్ లైఫ్ వెల్నెస్ వీడియో చూస్తే మీకు ఏం జరిగిందంటే కుటుంబంలో ఆరోగ్యం ఉంటుంది. ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు. మీకు తెలుసో తెలీదో 1 సంవత్సరం హాస్పిటల్కి వెళ్ళకపోతే 1,00,000 రూపాయలు ఆదా చేసినట్టు. అలాంటిది 2 సంవత్సరాల నుంచి ఎటువంటి నేను మా ఫ్యామిలీ మొత్తం కూడా హాస్పిటల్ విజిటే లేదు. అర్థమవుతుంది. బై గాడ్ గ్రేస్. కాబట్టి ఈ ఛానల్ చూసేవారు మీకు ఏంటంటే డౌట్లు ఏమైనా ఉంటే నా నెంబర్ వచ్చి 9381173979. ఈ నెంబర్కి కాల్ చేయండి. మీ ఇంకా చాలా డౌట్స్ ఆరోగ్యం గురించి ప్రతి ఒక్కరి గురించి కూడా ప్రతి ఒక్క విషయం గురించి కూడా మీకు చెప్పడం జరుగుతుంది. సరి చేసుకునే అవకాశం ఖచ్చితంగా ఉంది. అది ఏ హెల్త్ ప్రాబ్లం అయినా సరే. కాబట్టి చాలామంది 10 మందికి ఉపయోగపడే విషయాలు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి, షేర్ చేయండి. షేర్ చేస్తే అనేక మందికి రీచ్ అయ్యింది అండి. కాబట్టి షేర్ చేయండి. అలాగే ప్రతి వీడియో మీ దాంట్లో రావాలంటే గంట సమయం మీద నోటిఫికేషన్ ప్రతి వీడియో అప్లోడ్ చేస్తుందని మీరు చూడాలంటే గంట సమయం మీద మీరు టిక్ చేసి ఉంచండి. ప్రతి ఒక్క వీడియో కూడా మీకు వస్తుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.